టైగర్ రొయ్యలతోటి కర్రీ కనుక నేను చెప్పే విధంగా రెడీ చేసుకుంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి. ఈ రొయ్య వచ్చేసి మనకు చాలా పెద్ద సైజ్ అయితే ఉంటుంది. ఇవి వచ్చేసి మీకు తక్కువ కనిపించవచ్చు కానీ ఇవి 150 రూపాయలండి ఈ రొయ్యలు. ఇవి వచ్చేసి మనకి ఒక పూట కర్రీకి అయితే వస్తుందన్నమాట. వీటిని అయితే మనము ఉప్పు పసుపు వేసి అయితే శుభ్రంగా కడుక్కుని నీరంతా ఇంకిపోయేలాగా అయితే బాగా ఉడికించుకోవాలి. అలాగే 2 ఉల్లిపాయలు, 1/2 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 3 లవంగి మొగ్గలు, చిన్న దాల్చిన చెక్క, 1 ఇంచు పొడవుతోటి అల్లం ముక్క, ఒక 5 వెల్లుల్లిపాయ బొడ్లు, ఇవన్నీ కలిపి అయితే మిక్సీ పెట్టేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పెట్టేసుకున్న తర్వాత మనము ఒక కళాయి అయితే పెట్టుకుని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఈ విధంగా వేయించుకోవాలి. మనం మసాలా ఎంత బాగా వేయించుకుంటామో కర్రీ అంత టేస్ట్గా ఉంటుందండి. అలాగే మనము కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటే టేస్ట్ మరింత ఎక్కువగా ఉంటుంది. వీటిని మనం బాగా వేయించుకోవాలి, అంటే రెడ్ కలర్లోకి వచ్చే విధంగా వేయించుకోవాలన్నమాట. నేనైతే బాగా ఎక్కువగా వేయించుకుంటున్నాను. అలాగే మనం టేస్ట్ కోసము కొద్దిగా 2 స్పూన్ల గసగసాలు అయితే నానబెట్టుకోవాలండి. అలాగే ఈ మసాలా వచ్చేసి బాగా వేయించుకోవాలి. ఇలా నేను వీడియోలో చూపించినట్టుగా ఈ కలర్ వచ్చేదాకా వేయించుకుంటే మీకు కర్రీ టేస్ట్గా ఉంటుంది. తర్వాత మనము ముందుగా వేయించి పెట్టుకున్న రొయ్యలను అయితే వేసేయాలి. తర్వాత చిన్న టేబుల్ స్పూన్ తోటి నేను 2 టేబుల్ స్పూన్లు కారం అయితే వేసాను. మీకు ఇంకా ఎక్కువ కారం కావాలితే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. సరిపడా ఉప్పు అయితే వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ అయితే వేయాలండి. ఈ విధంగా వాటర్ వేసాక 2 పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే మనం ముందుగానే నానబెట్టుకున్నాం కదా ఈ గసగసాలని ముద్దగా నూరుకుని ఈ విధంగా తీసుకుని అయితే వేసుకోవాలి. ఈ గసగసాల వల్ల మనకి కర్రీ మరింత టేస్ట్గా ఉంటుందన్నమాట. మరీ ఎక్కువగా కాకుండా మరీ తక్కువగా కాకుండా వాటర్ అయితే నేను వీడియోలో చూపించినట్టుగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుని మూత పెట్టి చిన్న మంట మీద అయితే వదిలేసుకోవాలి. ఈ విధంగా 2 మినిట్స్ ఉడికిన తర్వాత మీరు చూసుకోవాలన్నమాట, అంటే నీరు దగ్గరికి పడుతుందా లేదా అని. చూసారు కదా, నాకైతే కరెక్ట్గా వచ్చింది. పైకి నూనె తేలుతుందంటే అన్నీ కరెక్ట్గా సరిపోయినట్టండి. మీరు టేస్ట్ చూసి ఉప్పు సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. కూర అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి.